మున్సిపల్ కమిషనర్ గారికి అందించాం. అయితే ఒకటే మాత్రం అర్థం చేసుకోవాలా, ఈరోజు స్కీమ్ వర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే చాలా మంది కనీస వేతనాలు లేక చాలీని జీతాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వ లెక్కల్లో వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అని నియమించినట్టు రాస్తున్నారు, కానీ చాలీని వేతనం ఇస్తున్నారు. జనన మరణాల నుండి మొత్తం వివరాలల్లా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ప్రజానీకానికి తెలియజేస్తూ ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి ఆశా అంగన్వాడీ ఉద్యోగులైతే మిగతా ఉద్యోగులందరూ కూడా సేవలు అందిస్తే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి ఆదుకుంటుందనేది అర్థమవుతుంది. ఈరోజు చెప్తున్నారు మెడికల్ వాళ్ళకి 2800 క్యాలరీలు శక్తిగా తిండి తినాలి, అలాంటి ఆరోగ్యవంతంగా ఉంటారు, బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు పోషక విలువలైనటువంటి వాళ్ళ వివరాలలో చెప్తారు. మన ఆశా వర్కర్లు చెప్తుంటారు ఏ విధమైన ఫుడ్ తినాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి రోజని. అవునా కదా? అలాంటివి చెప్తాను కదా ఆశా అంగన్వాడీలు. కానీ ఈ రోజు మనం అలాంటి తిండి తినే పరిస్థితి లేదు. చాలా మందికి మనం అలాంటి ఆహారం తీసుకోలేదు. చాలా మందికి మరి నీరసం వచ్చేస్తుంది, మొఖాల్లో గీతలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి నెత్తి మీద. ఆ గీతలు కనిపిస్తే సరిగా తిండి లేక వచ్చిన గీతలు అవి అదృష్టాకులను కూడా జ్యోతిష్యం డబ్బులు ఇచ్చిన చేయకండి. ఈ విధంగా మన ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి సేవలు అందిస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమనే చాలీని వేతనం కాదు, మీరు కనీస వేతనం ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత మీరు ప్రభుత్వ పథకాలని ఆపండి. అమ్మఒడి ఆపేస్తారు. మన నాయుడు గారు సర్క్యులర్ రాశారు, అందులో ఉన్నాయి వివరాలు. టైలరింగ్ అందులో మన స్కీమ్ వర్కర్లో ఉంటే టైలరింగ్ చేసిన వాళ్ళకి అమ్మఒడి వచ్చేసదు, అది లేకపోతే భరోసా ఎవరు. ఆ విధంగా మొత్తం ఆశా వర్కర్ ఒక ఇంట్లో ఉంటే అందులో ఉన్న ప్రభుత్వ స్కీములన్నీ తీసేయడం, రేషన్ కార్డు తీసేయడం, తొలగించేయడం. అంటే మరి ప్రభుత్వంలోనే మరి ప్రభుత్వ ఉద్యోగుల కంటే కనీస వేతనం ఎంత తెలీదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎంత ఇస్తున్నారు? మరి మనకెందుకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదు? అంటే వెట్టి చాకరీ చేయించడానికి, మనతో పాటు వెట్టి చాకరీ చేయించి ఆ విధంగా కాలయాపన చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అలాగే మనం అన్ని కూడా స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ చేసినట్టు, అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ పరం చేసేసి దాదాపు ప్రజా ఆరోగ్యానికి లెక్క చేయకుండా చేస్తున్నది. ఈ రోజు మొత్తం కరోనా నేపథ్యంలో మనం చేసినటువంటి సేవలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. కరోనా నేపథ్యంలో ఇచ్చిన అలవెన్సులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం ముందుకు రాలేదు ప్రభుత్వం. అలాంటి దుర్మార్గమైనటువంటి విధానాలు చేసి కార్పొరేట్ సంస్థలకి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి వాళ్ళ అంబానీ, అదానీ లాభాల కోసమే ఈ రోజు సంపదంతా మనం పోరాడి సాధించుకున్న సంపదంతా ఇస్తున్నారు. రైల్వే, ఇన్సూరెన్స్, ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేసి ఈ రోజు మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా వీధిని పెట్టే పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి భద్రత లేదు. ఈ రోజు ఎంతో మంది కరోనాతో చనిపోయినటువంటి పరిస్థితి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కరోనా వ్యాధితో ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. అలాంటి వాళ్ళని ఈ రోజు ప్రభుత్వాలు ఏ పద్ధతిలో గుర్తించాయి? అందుకోసమనే ఈ రోజు ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా. అలాగే కనీస వేతనం ఏదైతే ఉందో ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలి. అలాంటివి ఇస్తేనే మీరు ప్రభుత్వ పథకాలు ఆపండి. ఉద్యోగులుగా అనుకుంటుంటారు అందరూ. రాజకీయ వేధింపులు ఇష్టానుసారంగా ఈ రోజు చేస్తున్నారు. తుమ్మితే ముక్కు ఊడిపోయినట్టు ఎవరిని తీసిస్తే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ చెల్లెలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతవరకు వెట్టి చాకరీ చేయనట్టు వాళ్ళ సంగతి ఏంటి? అందువల్ల రానున్న కాలంలో అలాంటి పోరాటాలకి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రతిదీ చెప్పాలి, గ్రామంలో ప్రజలకు చెప్పాలి. ఆశలకు ఏమంటే పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది, 10,000 అంటారు, చిన్నగా వేయరు. అంగన్వాడీలకు అంటారు, అంగన్వాడీలు పథకాలన్నీ తీసేస్తుంటారు, అక్రమంగా ఎక్స్ పంపిణీ చేయరు. గ్రామాల్లో అందరికీ శత్రువు అయిపోయారు. కనీసం ఈ రోజు గ్రామానికి అధికారులు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఆ రకమైనటువంటి భద్రత కల్పించే విధంగా ప్రజలు మమేకం చేయాలి. ప్రభుత్వ పథకాల్లో అలాగే మనకు చేసినటువంటి ఇబ్బందులు కూడా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది. అందుకోసమే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పోరాటాలకి మీరంతా సిద్ధం కావాలి. రానున్న కాలంలో అలాంటి పోరాటాలకి ఒక్క సిఐటియుతో పాటు ఆశా అంగన్వాడీలు కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, మున్సిపల్ కాదు, మొత్తం ప్రజానీకాన్ని కదిలించి, రైతు సంఘాన్ని, వృత్తి సంఘాన్ని కదిలించి రానున్న పోరాటాలకు మనకి అండగా ఉంటాయని తెలియజేస్తూ భవిష్యత్తులో మన హక్కులు ఏవైతే ఉన్నాయో, మన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసే వరకు మనమంతా కష్టపడి కట్టుదిట్టంగా పోరాడాలి. రాజకీయ వేధింపులైనా సరే ఏదైనా సరే మన యూనియన్ అంతా ఐక్యంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఈ రోజు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేస్తామనేటప్పుడు, వేదాంత సంస్థలకు ఇచ్చేస్తామనేటప్పుడు కూడా
మనం అలాంటి పోరాటాలు చేసాము, సాధించుకున్నాం. ఎప్పటి కూడా విద్యుత్ అలాగే ఆసుపత్రులన్నీ ప్రైవేట్ పరం చేస్తే పెద్ద ఎత్తున పోరాటం చేశాం. మనం పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తే కబడ్డారని అంత ఎత్తున పోరాటం చేశాం. అలాంటి పోరాటాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం సంఘీభావం తెలియజేయడానికి కార్మిక వర్గం ఎన్నోసార్లు జైల్లోకి వెళ్ళింది. ఈ రోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజు మనం స్కీమ్ వర్కర్లంతా డబ్బులు వసూలు చేసి లక్షలాది రూపాయలు ఈ రోజు పంపిణీ చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. అలాంటి పోరాటాలకి మనం అంత మానవతా దృక్పథం ఉంటే ఈ రోజు ఇంత జన మరణాల నుంచి ప్రభుత్వ పథకాలు అమలు చేసి కరోనా వ్యాధులు రోగాలు తెచ్చుకొని కష్టపడి పనిచేసినటువంటి మనకి ఉద్యోగ భద్రత కల్పించుకుంటా ఏ విధమైనటువంటి పద్ధతి చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నాం. ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే వరకు, ఉద్యోగ భద్రత కల్పించే వరకు, ప్రభుత్వ పథకాలు ఏవైతే రద్దు చేస్తే దానికి పెద్ద ఎత్తున కదిలి మీకు అందరికీ అండగా ఉంటామని తెలియజేస్తూ అధ్యక్షుల వారికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వ పథకాలైనా ఇవ్వండి,